ఓకే, మనము చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు కూర్చుంది. దేవానికి లెక్కలే స్తోత్రాలయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు, మంచి దేవుడు. విషయానికి లెక్కలే స్తోత్రాలు. నీ పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు నాయనా. మరి ఈ లోకంలో ఈ కరోనా వైరస్ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాయన ప్రజలందరినీ భయప్రాంతం చేస్తున్నారు. దేవా యేసయ్యానికి వందనాలు. సంఘంలో బిడ్డలందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవడానికి నాయన రాలేకపోతున్నారు ప్రభా. త్వరలో ఒక గొప్ప కార్యం చేసి ఆ కరోనా వైరస్ను తీసివేసి సంఘాలన్నింటినీ కూడా ప్రభా నూతన ఉత్తేజము, నూతన కాంతి, నూతన ఉద్యోగము బిడ్డలందరికీ దయచేసి నాయన ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఈ యొక్క చిన్న ఆరాధనకు ప్రభా నీవే ఆది నుంచి చర్చ వరకు అధ్యక్ష వహించి ఆయన మరి వరకు పాటలతో నాయన మరి మీరే వైకుంఠంతో ప్రభావం పొందారు. పాటలతో మనం బలపరచండి, కృపతాన్ని పండి యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తాము హల్లెలూయా. మరొకసారి గట్టిగా చెప్తాము హల్లెలూయా. ఎవరు చెప్తారు కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని నామాన్ని మనము కనపరచాలి. మరొకసారి చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యం నేరుగా మనము దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఓకే, నిర్గమాకాండంలో ఒక మాట మనము చదువుకుందాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం చాలు మనము. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోరించును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు. నీవిచ్చినటువంటి ఈ చిన్న వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్య భాగం నుండి కొన్ని మాటలు మా అందరితో, నాతో నాయన ఈ యొక్క మరి వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుమారుడు కుమార్తెతో నువ్వు మాట్లాడి బలపరిచి కొడుతాను. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. మరి యెహోవా దేవుడు అనగా యేసు ప్రభు మోషే గారితో ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ఏమంటున్నాడమ్మా? మోషే గారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. హల్లెలూయా. మరి మోషే తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించేటప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు. దాదాపు ఆయన తన ప్రజల్ని విమోచించడం కోసమని ఐగుప్తు దేశం నుండి 400 సంవత్సరాల చెర నుండి విడిపించడానికి దాదాపు సుమారు 10 అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి మోషే గారితో దేవుడు చూపించాడు. ప్రజలందరూ ముఖ్యంగా ఫరో అనే యొక్క ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయినా సరే, ఆశ్చర్యపోయినా సరే మరి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు గొప్ప దేవుడే, మంచి దేవుడే, అద్భుత కార్యాలు చేసే దేవుడే. ఒక ఆయన ఎలా ప్రశ్నిస్తారు, అంత గొప్పోడైతే అన్ని కార్యాలు ఎందుకంటే చేయడం, 10 అద్భుతాలు ఎందుకు చేయడం? ఒక అద్భుతంతో నోరు మూసుకోవయ్యా, నా ప్రజలు నేను తీసుకెళ్ళిపోయేలాగా నా సేవకుడితో నేను తీసుకెళ్ళి ఇలా చేస్తాను, నువ్వు నోరు మూసుకుని కూర్చో
అని అంటే సరిపోదా అండి? సరిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సువార్తలో దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అంటే, సువార్తను అంగీకరించాలంటే అనేక అద్భుత కార్యాలు ప్రజలు కళ్ళారా చెవులారా వినాలి. ప్రజలందరూ ఏం చేయాలండి? కళ్ళారా చెవులారా వినాలి. ఒక్క ఫరో రాజుని ఒక్క దెబ్బ కొట్టి నువ్వు తీసుకెళ్ళవయ్యా అని మోషే గారితో చెప్తే ప్రజలందరికీ తెలియదు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ తెలియదు దేవుడు ఏం చేయగలడో, ఏం చేయబోతున్నాడో, ఆయన ఎంతో శక్తిమంతుడో, ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదో చూడాలి అంటే ఆయన అనేక గొప్ప కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేని కార్యాలు ప్రజలందరూ చూడాలి. చూసిన తర్వాత నేను గొప్ప దేవుడిని నమ్ముతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన తన యొక్క శిష్యులను సువార్తకు పంపించే ముందు అనేక అద్భుత కార్యాలు ఆయన చేశాడు, చేసి చూపించాడు. చనిపోయిన వాళ్ళు బ్రతికారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, పక్షవాత వాళ్ళు బాగుపడ్డారు. మరి 1-2 కాదండి, అనేక 100,000 మరి అనేక అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే యేసు ప్రభు గొప్ప దేవుడని ఆయన గురించి విన్నవారు కన్నవారు ఆయన గురించి తెలుసుకుని ప్రభువులోకి వస్తారని. దేవునికి స్తోత్రం. ప్రభువులోకి రావడం వల్ల ఆయనకి ఏమన్నా ఒక కోట్లు లక్షలు లేకపోతే మరొకటి వస్తుందా అండి? నో. ఈ రోజుల్లో పార్టీలు ఉంటాయండి. తెలుగుదేశం పార్టీ అని, మరి జగన్ గారి పార్టీ అని, మరి ఇలాగ పార్టీలు ఉంటాయి. మోదీ గారు పార్టీ అని. ఆ పార్టీలో మనుషులు వస్తే వాళ్ళు రాజకీయంగా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి వాళ్ళ యొక్క దర్జా, వాళ్ళ యొక్క మరి అధికారులు సలహిస్తారు. మరి యేసు ప్రభువులోకి వస్తే ఆయన దర్జా, ఆయన యొక్క ఏమైనా అధికారము ఉంటుందా అండి? యేసు ప్రభువులోకి వస్తే ఏమీ ఉండదండి. ఏముంటుంది అంటే ఆయనకి ఏముండదు, కానీ నీకు మాత్రం ఒకటి ఉంటుంది, అది నిత్య జీవం. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే చాలా మందికి దేవుని యొక్క బిడ్డలకు తప్ప చాలా మంది దేవుడిని తెలుసుకోలేని వాళ్ళకి సరిగ్గా తెలియదు. నిత్య జీవం అంటే ఏంటో, పరలోక రాజ్యం అంటే ఏంటో వాళ్ళకి సరిగ్గా తెలియదండి. ఏదో కొద్దిగా పైనే తెలుసు. నిత్య జీవం అంటే అంత సులువుగా రావాలని ప్రజలందరికీ తెలియజేయడానికి అనేక అద్భుత కార్యాలు యేసు ప్రభు చేసి యేసు ప్రభును అంగీకరించే రీతిలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మరి ఇక్కడ మనము చూస్తున్నటువంటి వాక్యములో మోషే గారితో మరి ప్రభు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. హస్తమే వారిది, అతడు పోనివ్వడం అంటే ఎలాగా? బలమైన హస్తము చేత అతడు అనగా ఫరో వారిని పోనిచ్చును. బలమైన హస్తం అనగా మరి ఎవరిది అని అనుకుంటే దేవుడిది. అతడు వారిని పోనిచ్చును. అతడు అనగా ఫరో పోనిచ్చును అంటే ఐగుప్తులో ఉండేటువంటి ప్రజలను నీవు ఎక్కడికైతే తీసుకుని వెళ్తావో, దేవుడు ఎక్కడైతే పర్మిషన్ పెట్టి తీసుకుని వెళ్తున్నాడో అక్కడికి తీసుకుని వెళ్తావయ్యా అని మోషే గారితో దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మనము దేవుడు ఆదికాండంలో కలుగునుగాక అంటే కలిగిపోయాను ఏమండి? కలుగునుగాక అని ఒక చిన్న నోటు మాటతో కలిగిపోయాయి.
ఇక్కడ ఫరో దగ్గర నుంచి ప్రజలు తీసుకురావడానికి బలమైన హస్తం ఉండాలంట. నువ్వు నోరు మూసుకొని కూర్చోవా, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఆయన ఏం చేయలేడుగా, ఫరో ఏం చేయలేడు. కానీ ఇక్కడ ఒక గొప్ప కార్యము ఆయన చేయాలి. మరి దేవుని హస్తము అంత బలమైనదని, లేక అంత విలువైనదని, అంత మహిమగలదని ఎలా చెప్పగలము అంటే, దేవుడు ఆయన హస్తము ఎంత గొప్పదంటే, సముద్రమును మీద ఆయన హస్తం వచ్చగా సముద్రం 2 పాయలైపోయింది. సముద్రం ఏమైపోయిందమ్మా? 2 పాయలైపోయింది. ఆ ఫరో సైన్యం మధ్యలోకి వెళ్ళి, సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయి మరలా ఆయన హస్తముతో ఆ సముద్రం 2 కలిసిపోయాయి. ఆ సముద్రంలో అందరూ చనిపోయారు. ఇక్కడ సముద్రం 2 పాయలుగా విడిపోవడం ఎందుకు? వాళ్ళందరూ అక్కడ చనిపోవడం ఎందుకండి అంటే, వాళ్ళు నిజంగా సముద్రం 2 పాయలుగా విడవకపోతే అంటే 2 భాగాలుగా 6 నెలలుగా లేకపోతే ఫరో సైన్యం వాళ్ళందరినీ పట్టుకుని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుని వెళ్తారు. ఆయన మహాబలమైన హస్తంతో సముద్రంను 2 పాయలుగా చేసేసాడు. హల్లెలూయా. అంటే సముద్రం, మీకు తెలుసా సముద్రం ఎంత లోతు ఉంటుందో? చాలా లోతు. ఆ సముద్రం లోతు అయితే మరి ఎలాగా పోవాలా? అలాగా పోవాలా. ఇక్కడ కింద 6 నేల ఒక రోడ్లాగా రావాలి. ఈ వైపు ఒక గోడ, ఆ వైపు ఒక గోడ, నీటి గోడలు కట్టేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీటిని గోడలుగా కట్టిన వారు ఎవరూ లేరు, ఒక యేసు ప్రభు మాత్రమే. మరి ఈ నీటిని గోడలుగా కట్టినటువంటి ఆయన మరో మనుషులు మరి ఆ రోడ్లో 6 నెలలు వస్తూ ఉంటే దేవుని యొక్క హస్తము, బలమైన హస్తము మరలా దాని మీదుగా అది కలిసిపోయింది. ప్రజలందరూ చనిపోయారు. మరి ఇక్కడ బలమైన హస్తము అంటే, నువ్వు నోరు మూసుకుని కూర్చోవా అంటే కూర్చోగలవు. కానీ దేవుని యొక్క కార్యం ప్రజలందరూ, ప్రపంచం అంతా చూడాలి. అదొక గొప్ప హిస్టారికల్గా ఉండాలి. దేవుని యొక్క కార్యం ఏదైనా సరే హిస్టారికల్గా ఉండాలి. చరిత్ర అది నిజమైనది అని అనుకోవాలా. అది దేవుని యొక్క కార్యం. మరి వాళ్ళందరూ అవతల నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, అవతల నుంచి వీళ్ళందరూ చనిపోయారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా మరలా తిరిగి ఫరో సైన్యము దేవుని యొక్క ప్రజల దగ్గరికి రాలేకపోయారు. చూసారా, దేవుని యొక్క బలమైన హస్తం అంటే అది. బలమైన హస్తం అంటే చాలా బలంగా ఉంటుందా అనండి అర్థం. బలమైన హస్తము అంటే అర్థం ఏమిటంటే అంత మహిమగల హస్తము అని. అంత మహిమగల హస్తము అని. యేసు ప్రభు ఆయన చేయి పట్టుకుని లేవనొచ్చేటప్పుడు చాలా అద్భుతాలు జరిగాయని మనకు తెలుసు కదా. పుట్టి వాళ్ళు నడిచారని తెలుసు. ఈ ప్రపంచాన్ని అందరికీ తెలుసండి. ఎన్నో అద్భుతాలు చేసేసాడు దేవుడని ఈ ప్రపంచం మన అస్సలు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. అన్యులందరికీ తెలుసు. దేవుడిని తిట్టిన వాళ్ళకి తెలుసు, దూషించిన వాళ్ళకి తెలుసు, బైబిల్ కాల్ చేసిన వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు అద్భుతాలు చేసేసాడని. అయితే ఆయన యొక్క శిష్యులు కూడా అద్భుతాలు చేస్తున్నారని, అప్పుడే కాదు ఇప్పుడు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. అందుకనే సువార్త ఆగడం లేదు. ఎంతోమంది సువార్తను ఆగడానికి ప్రయత్నం చేసినా సువార్తను ఆపలేకపోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి పేతురు యోహాను దేవాలయం మెట్లెక్కుతూ వెళ్తున్నారు. అక్కడ ఒక కుట్టువాడు, కుట్టువాడు వాడు కాళ్ళు లేవండి. మా ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ముక్కోడు సత్యం అని ఒక పేరు. అతను
చాలా పొట్టిగా ఉండేవాడు. కాళ్ళు ఇలా వంక తిరిగిపోయి దగ్గర ఒక గది ఉండేవాడు అంతే. పొట్టాడు అబ్బాయి. అతను ఏం చేసేవాడంటే మేమందరూ ఒక్కొక్క అనాన ఒక అప్పుడు బేడలు అనాలు ఉండి ఇవి తెలియకపోవచ్చు. ఒక అన లేకపోతే బేడో ఇచ్చేవాళ్ళు నెలకి వీళ్ళందరూ ఇస్తే అతను ఏం చేసేవాడంటే ఒక ఇంటికి వెళ్ళడానికి ఒక గంట పట్టిందేమో. నడుచుకుంటూ ఇలా ఒక్కరిగా నడిచి వెళ్ళేవాడు పాపం. మా అందరికీ తెల్లవారుజామున స్నానాలు చేయించేవారు ఆ అబ్బాయి. అర్థమైందా? అతనికి నెలకు ఒక బ్యాడ్ ఇచ్చేవాళ్ళం. అతను మా ఎదుటే, మేము పెద్ద దిగిన తర్వాత మా ఎదుటే అదే పరిస్థితుల్లో చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు? మాకు చాలామంది ఉంటారు. పోలియో అని దాన్ని పోలియో అంటారు. దాన్ని ఆ పోలియో పోవడానికి మన్నడ వరకు కూడా పోలియో చుక్కలు వేసి ఇప్పుడు పోలియో లేదు ప్రపంచంలో. అలాగే కరోనా కూడా ఉండదు ప్రపంచంలో. హల్లెలూయా. మరి ఆ పోలియో రావడం వల్ల అతను కాళ్ళు వంకరపోవడం వల్ల అతని కాళ్ళు మళ్ళీ అతను చనిపోయేదాకా అలాగే ఉన్నాయి. అలాంటి వాడు అక్కడ ఉంటే ఆ పేతురు యోహాను చేయి పట్టుకున్నారు ఇలాగా. దేవునికి స్తోత్రం. హస్తం అంత బలమైన కార్యం చేస్తే ఆయన శిష్యుల యొక్క హస్తం ఏం చేసిందంటే ఇక్కడ నువ్వు లేచి నిలబడు అని చెప్పి ఆయన కుడి చేయి పట్టుకుని పైకి లేవనేస్తే నరాలన్నీ వచ్చేసి అతను ఎగిరి గంతులేస్తూ ఆ శిష్యుల్ని వెంబడించాడు ఆలయంలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు యెహోవా దేవుడు ఎంత కార్యం చేస్తాడో, యేసు ప్రభు ఎంత కార్యం చేస్తాడో, యేసు ప్రభు శిష్యులు ఎంత కార్యం చేస్తారో మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. నిన్న కాక మనం ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను, వినండి. ఇది చాలా పిక్యులర్ థింగ్. ఎంత పిక్యులర్ థింగ్ అంటే మరి ఒక విషయంలో టైం అయిపోయింది. దాని గురించి వివరంగా చెప్పడం కంటే కొంచెం గూఢార్థంగా చెప్తున్నాను, వినండి. కొన్ని గూఢార్థంగానే చెప్పాలి. మరి అండి టైం అయిపోయింది. టైం అయిపోతే ప్రభుత్వం జరుగుతుందండి. టైం అయిపోయినాక మళ్ళా రీబ్యాక్ చేస్తుందా ప్రభుత్వం? చేయదు. అయితే ప్రియమైన సోదరుడా, ప్రార్థన చేశాను నేను. ప్రభువా, టైం అయిపోయింది కానీ దాన్ని రీబ్యాక్ చేయి ప్రభువా. ఏం చేస్తానండి, దానివల్ల బ్రేక్ చేసిందండి, రీబ్యాక్ చేయి అని చెప్పినప్పుడు ఫోన్ చేసి అది రీబ్యాక్ చేసేసాడు దేవుడు. అర్థమైందా? వాళ్ళు అంటారు కదా, ఇది ఎలా జరిగింది, ఎలాగ వచ్చింది రీబ్యాక్? ప్రభుత్వం ఎలాగ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ప్రభుత్వమే చేసినప్పుడు, ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం, ప్రభుత్వమే యాక్సెప్ట్ చేసి పంపించినప్పుడు అంత అద్భుతాలు చేసేసే దేవుడు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం. పోయిన వారం అయితే యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ ఫోన్ చేసి నాతో, నిజమేనండి బాబు, యేసు ప్రభు మంచి దేవుడేనండి. గొప్ప దేవుడు అనే మాటకి మంచి దేవుడు అనే మాటకి చాలా తేడా ఉందండి. గొప్ప దేవుడే అద్భుతాలు చేస్తాడు. మంచి దేవుళ్ళలో అర్థం ఏంటంటే నువ్వే తప్పు చెయ్యి, నువ్వే ఒప్పు చెయ్యి, దేవుడు నీకు సహాయం అడిగితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుకే ఆయన మంచి దేవుడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. కష్టాలన్నీ పోవాలి అంటే
ఎవరినన్నా అడిగితే కష్టాలు పోతాయమ్మా, ఓ ఏదో టెంపరీగా ఏదైనా సాల్వ్ చేయలేము తప్ప కష్టాలు ఎవరు కూడా తీర్చలేరు. తీర్చేది ఒక్క దేవుడే, ఆ తీర్చేదైనా ఒక యేసు ప్రభువే. ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి. నువ్వు ఎలా ఉండు, నువ్వు ఏది అడుగు, ప్రభు నీకు ఇచ్చేస్తాడంటే. హల్లెలూయా. దానికి ఒకటే మార్గం, ఆయన ప్రభు పాదాల మీద పడ్డమే. ప్రభు పాదాల మీద పడమ్మా. నీవు దేవుని బిడ్డవు, లేదా అన్య బిడ్డవు, ఏ బిడ్డవు, ఏం చేస్తాడమ్మా? ఆయన మంచి దేవుడు కార్యం చేసేస్తాడు. ఉదాహరణకి ప్రభువారు 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇలా వీడియో తీసుకోవడం మనకి చేతకాలు తెలియదు. మా ఏమంటున్నాడు చిన్నపిల్లడు, ఈ వీడియో తీయమంటే ఎలా మాట్లాడాలో బాబు, ఎలా మాట్లాడితే ఎలా వస్తుందో అని భయంగా అలా చెప్తున్నామండి. ఇప్పుడే బాగా కొన్నాళ్ళకి బాగా వచ్చేస్తుందండి, ఇప్పుడు ఏమనుకోవద్దు మనం. సరే, 2 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక కనాను స్త్రీ ఉంది. ఆ కనాను స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావం. ఏమండి, ఆవిడ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ముట్టండి, బాగు చేయండి అని అనలేదు. ఆయన వస్త్రం ఇలా ముట్టుకుంటే చాలు ఆవిడకి బాగుపడిపోయింది. అమ్మా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోలేదు, లేదా నన్ను నమ్ముకోలేదు, నీకెందుకు బాగు చేయలేదు కాదండి. విశ్వాసంతో వచ్చి ముట్టుకుంది మంచి దేవుడు కదండి యేసయ్య. ఎంతనే గొప్ప స్వస్థత. ఏమండి, మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటండి? ఆమె పాపం, ఆమె పిల్ల కష్టంలో ఉంది. కష్టంలో పెట్టుకుంటే ఆమె వచ్చి, ప్రభువా నా బిడ్డను బ్రతికించు అని అడిగింది. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? కటువుగా, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తున్నానమ్మా, దేవుని బిడ్డల దగ్గరికి, వారి కోసం వెళ్తున్నాను కానీ నీ కోసం కాదు అని చెప్తే ఆమె కోపించుకోలేదు. అవును ప్రభా అని అనుకున్నదో మరి ఏంటో లోపల. ఇంకా వెళ్ళిపోతుంటే ప్రభా పిలుస్తుంది. ఈ శిష్యులు వచ్చి, అమ్మా ఎందుకమ్మా అలాగా క్లాస్లో, ఆయనకి అంతమంది వినపడదు కదా అని అంటున్నారు. అయినా సరే ఆవిడ ఆగుతలేదు. ఆ శిష్యులు వచ్చి ప్రభువారి దగ్గరికి, అయ్యా ఆవిడ ఏదో కేకలేస్తుందండి బాబు, కాల్ భరించలేకపోతున్నాం, కొంచెం ఆవిడకి ఏదైనా సమాధానం చెప్పండి అని చెప్తే యేసు ప్రభువారు చెప్పారు తెలుసా? ఆయన నిలబడింది పాపం, కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్ప కార్యము ఆయన నిలబడింది, ఆయన నిలబడడం లేదు. ఆయన ఏమన్నారంటే, పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలు వేస్తామా అని అడిగాడు. ఏం చెప్పాడమ్మా? పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలు వేస్తామా? కుక్కలు అయితే కుక్కల బిస్కెట్లు వేస్తాం కానీ అని అర్థం. కుక్క బిస్కెట్లు వేస్తాం కానీ పిల్లలకి ఇచ్చే మంచి ఆహారము కుక్కలకి వేస్తాం ఏంటమ్మా అని చెప్పినప్పుడు, నిజమే ప్రభు, ఆవిడ ఎంత తెలివైందో చూడండి. ఇట్లాంటి తెలివైన వాళ్ళే ఆవిడని కదమ్మా. మీరు అంతే కదా, మనము కూడా అన్ని జీవితంలోంచి వచ్చిన వాళ్ళమే కదా అండి. పుట్టుగానే పుట్టలోంచి పైనుంచి నేనే సూప్రం పెట్టినట్టు పుట్టలోంచి పైనుంచి కింద పట్టామా? లేదు, అన్నీ ఆరి తోరి రాతికి పోటీకి ఏగి ఇక్కడికి వచ్చి పడ్డాం. వచ్చామమ్మా, పడ్డావా లేదా? నేను రామాయణాలు అవి ఇవి భజనలు అన్నీ చేసుకున్నావాడినే, కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత ఈ దేవుళ్ళలోకి వచ్చాను. ఎలా వచ్చారండి అంటే తెలుసుకున్నాను. మరి
మా ఊళ్ళో పోస్ట్ మ్యాన్ నడిచొచ్చేవాడండి. పోస్ట్ అని కూడా ఉత్తరాలని కూడా అప్పుడు అది తీసుకునేవాడు. తన సైకిల్ మీద ట్రింగ్ ట్రింగ్ అని అనిపించేవాడు. ఏమో పోస్ట్ వచ్చింది కావాలని. ఎందుకంటే ఒకరికో ఇద్దరికో పోస్ట్ మ్యాన్కి ఉండి అంటే సైకిల్ అందరికీ కాదండి. మన దేశం పేద దేశం కాదండి. ట్రింగ్ ట్రింగ్ అనగానే పోస్ట్ మ్యాన్ వచ్చేసాడు అనడం, ఆ ఉత్తరం తీసుకోవడం. ఉత్తరం అంటే అదే గొప్ప. ఇప్పుడు రీమని వచ్చేస్తాడు స్ప్లెండర్ మీద, మోటార్ సైకిల్ మీద వచ్చేస్తాడమ్మా. ఇప్పుడు కొంతమంది సైకిల్ ఉన్నారు పాపం. పోలీసులు ఉన్నారనుకోండి, చిన్న డొక్క సైకిల్ మీద వెళ్ళిపోయి కూడా వాళ్ళు టక్కర్ కట్టుకుని పోలీసు ఏమండి ఒక నిక్కర్ లాంటి వేసుకుని కూడా పట్ట. మీరు చూస్తున్నారు లేదో ఇప్పుడు పొడి ప్యాంట్లండి బాగోదని పొడి ప్యాంట్ ఇచ్చారు పోలీసులకి. నిక్కర్ వేసుకుని వారు అదొక ఎలా ఇస్త్రీ చేయించుకుని వచ్చేవారు మాట. ఎర్ర టోపీతో అల్లిపోయేవారు జనాలు. ఇప్పుడు జనం అసలు పోలీసు అంటే భయమే లేదు. ఎందుకంటే తెలుసా, వాళ్ళు మనకులాగే ఉంటున్నారు. పోలీసు నేను అన్న తర్వాత తెలుస్తుంది అయ్యి బాబోయ్ అని కదండి. సరే, మరి పోలీసులు చిన్న డొక్క సైకిల్ మీద వెళ్ళేవారు. వాళ్ళకి జీతాలు కూడా తక్కువే. ఆ డొక్క సైకిల్ మీద వెళ్ళేవారు అన్నమాట. ఇప్పుడు మనకు తెలిసిన మన చర్చి పిల్లవాడు ఒక ఆయన ఉన్నాడు, పౌలు. దేని మీద వెళ్తున్నాడమ్మా చెప్పండి? బుల్లెట్ మీద. ఏంటమ్మా బుల్లెట్? అప్పుడు నన్ను అన్నాడు, సార్ బుల్లెట్ కొనుక్కుంటే మా ఇన్స్పెక్టర్ గారు బాధపడతారేమోనండి అన్నాడు. బాలేవాడమయ్యా, ఇన్స్పెక్టర్ గారు అండర్లో నువ్వు ఎంత ధన్యంగా ఉంటే ఆయన ఇంకా మెచ్చుకుంటాడు. నేను కొనుక్కోగలిగితే కొనేసుకోవాలన్నాను నేను. అంటే ఇప్పుడు బుల్లెట్ మీద వస్తున్నాడు చర్చికి. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? చెప్తే 350 రూపాయలకి గిడ్డంగులు ఉంటాయి కదండి, బస్తాలు అయ్యేసి గేటు ఓ మొక్కల పేట మీద కూర్చుని ఉండేవాడు. నా దగ్గరికి వచ్చాడు, దేవుడు నమ్ముకోరు బాబు, దేవుడు సాయం చేస్తాడు, యేసుప్రభు మంచి దేవుడు అని. అంటే మంచి దేవుడు అండి, అది మంచి దేవుడే అన్నాను. అలా దేవుళ్ళలోకి వచ్చి ఇప్పుడు బుల్లెట్ మీద వెళ్తున్నాడు డ్యూటీకి సామలకోట. నేను ఒకటే చెప్పాను, నీ జీవితంలో ₹1 కూడా లంచం అలా పుట్టుకోకు. ఏదన్నా ఒక 1000 రూపాయలు దొరికేటప్పుడు అలా ఇస్తే అలవాడే నీకొద్దు. నీ జీవితం ఎంత ఉందో దాన్ని తృప్తిగా దేవుళ్ళు తెచ్చుకుని ఇంట్లో నీ భార్య బిడ్డలకి సంతృప్తిగా తినవయ్యా. దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించేస్తాడని చెప్పాను. అంతే. ఈ రోజుని బుల్లెట్ మీద వెళ్తున్నాడండి, దేవుడికి స్తోత్రం. మరి ఎన్నాళ్ళు నేను గిడ్డంగి దగ్గర కూర్చున్నాను, నడిచి వెళ్ళాను, నేను బుల్లెట్ మీద ఎలాగెళ్ళానంటే కుదురుతానా? అలాగే నేను అన్ని జీవితంలో ఉండేవాడిని. ఎవరు మంచి దేవుడో, ఎవరు గొప్ప దేవుడో, ఎవరు పరిశుద్ధుడో ఇవన్నీ చదువుకుని ఓహో యేసు ప్రభు మంచి దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు అని ప్రభువులోకి వచ్చాను. ప్రభువులో దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోండి, డొక్కు చిన్న సైకిల్. అది కూర్చుంటే ఈ సీట్ అంతా నొప్పి చేసేసిందండి. 20 సంవత్సరాలు సైకిల్ మీద తిరిగిపోండి. దేవుని సేవ అందరికీ చెప్పుకోండి, దేవుడు నమ్ముకోండి అమ్మా. ఒకడు నమ్ముకునేవాడు కాదు. ఎంత తిరుగు ఎవడు నమ్ముకునేవాడు కాదండి. నేను అనుకునేవాడిని, ప్రభా తిరుగుతున్నాను కదా, ఒక్కడు నమ్ముకుంటలేదు ఏంటి ఆయన అంటే. అలా ప్రార్థన చేయగా అలా దేవుడు మరి కొంతమందిని మనకి ఇచ్చాడా. దేవుడి సంఘం ఏర్పడిందమ్మా అంటే ఉత్పన్నాలు వచ్చేది సంఘం, కష్టపడాలా. మరి 20 సంవత్సరాల నుంచి మోటార్ సైకిల్ మీద రైలు వెళ్ళిపోతున్నాను నేను. డొక్క సైకిల్ తీసేసి దేవుడు ఏం చేశాడమ్మా? మోటార్ సైకిల్ ఇచ్చాడు. మోటార్ సైకిలేనా, కార్లు, దేవునికి స్తోత్రం, మేడలు, దేవునికి స్తోత్రం, అన్ని పేర్లే మన చచ్చినండి. అన్ని పేర్లే. ఇవన్నీ ఎలాగించాడమ్మా? దేవుడే ఇచ్చాడు.
సైకిల్ మీద ఉన్నామని సైకిల్ మీద వదిలేస్తాడా? కాబట్టి అలాగా మన యొక్క జ్ఞానంతో ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తించి దేవుళ్ళలోకి రావాలి. మరి అలాగా దేవుని బిడ్డలకి ఇచ్చేది అన్యులు ఎలాగిస్తామండి అని ప్రభు చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా? తెలివైన స్త్రీ, నిజమే ప్రభువా, మేము కుక్క పిల్లలమే. అసలు ఆవిడ ఏమన్నాలో తెలుసా? యేసయ్య నీకు ఎంత పొగరేటయ్యా, నీ కాళ్ళు మొక్కి ప్రభువా అని అంటుంటే నువ్వు కుక్కలో నక్కలో అని తోచెప్తావా అని కోపం రావాలి. ఆవిడికి కోపం రాలేదు. అక్కడే ఉందండి. మరి కోపం రాకుండా ఉంటేనే కార్యం జరుగుతుంది. కోపం రాలేదు, కాళ్ళు పట్టుకుంది, మొక్కింది. కుక్కలకి ఇవ్వాల్సింది పిల్లలకి వేస్తామంటే పెట్ట మహిళలా అని అంటుంటే నిజమే ప్రభువా, మేము కుక్కలమే. ఏమైనా ఒప్పుకుంటుందండి? మేము కుక్కలు లాంటి వాళ్ళం కుక్కలమే అని అనుకుందా ఆవిడ. నిజమే ప్రభు, మేము కుక్కలమే అనలేదు. కానీ ఆవిడేమన్నదంటే చాలా తెలివితేటలుగా, కుక్క పిల్లలు కింద ఉంటాయా అండి, పైన వానర్లు భోజనం చేస్తూ ఉంటారా? ఏమైనా చిన్న మెతుకులు, చిన్న మాంసం ముక్కల పీసులు, ఆ బిస్కెట్లు, ఆ బ్రెడ్లు ఏదో పడితే కింద తింటాయా? తెలవండి, తింటాయండి. ఓకే అమ్మా. వెంటనే ప్రభు వారి హృదయమో ఏమైపోయిందండి? ప్రభు గారి యొక్క హృదయం ఏమైపోయిందమ్మా? కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయిందమ్మా? ఎందుకు కరిగిపోయిందమ్మా? అయినా చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి దేవుడు కరిగిపోద్దంటే నువ్వే పరిస్థితుల్లో ఉండు, నువ్వు అన్యుడు బాబు, లేకపోతే తప్పులు చేయలేదు, పాపాలు చేయి, ప్రభు పాదాల మీద పడిపో, అంతే. నువ్వే గొప్ప దేవుడు ప్రభు అని ఆయన మృక్కు. దేవుడు వెంటనే అద్భుతం దేవుడు నీకు చేస్తాడు. నీకు ఏది ఉపకారం కావాలో ఉపకారం దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయన మంచి దేవుడు. కాబట్టి మనము నిత్యము ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాము? ఆయన పరిశుద్ధుడు, మంచి దేవుడనే నమ్ముకున్నాం. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధించుకుంటున్నాం. మరి మనము స్త్రీ ఎలాగైతే తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని గొప్ప విజయం పొందుకుందో, మనము కూడా మన జీవితంలో అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. రావని ఎవరు కూడా అనలేరు. ఎందుకంటే ప్రభు బిడ్డలు అందరికీ వస్తాయి, ప్రభు బిడ్డలు కాలేని వారికి వస్తాయి. కష్టాలు నష్టాలు అందరికీ రావమ్మా. మనుషులు రాకపోతే ఇంకా కుక్కలకి నక్కలు వస్తాయమ్మా. ఈ బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చినా ఏం చేయాలండి? ప్రభు పాదాలని వదలకూడదు. వదిలితే నీకు నష్టమే. వదలకుండా ప్రభు పాదాలే పట్టుకుంటే నీకు లాభము. ఆమె ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తాను కానీ అన్యుల దగ్గరికి వెళ్తా లేదా అనేటప్పుడు ఆమె వదిలేసింది అనుకోండి, ఆ లాభం వచ్చినండి, ఆ అద్భుతం జరిగినా అండి, ఆ బిడ్డ స్వస్థ వచ్చినా అమ్మా రాదు. ఆమె పాదాలు వదలలేదు. అన్యురాలై ఉండి వదలలేదు. ఎందుకు వదలలేదమ్మా? ప్రభువు సమర్థుడు. ప్రభు ఎవరమ్మా? సమర్థుడు, సర్వసమర్థుడు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మా అన్నయ్య గారు ఉండేవారు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే. ఆయన ఏం సంపాదించుకోలేదు పాపం. ఇప్పుడు వాళ్ళు అయితే ఒక ఎమ్మెల్యే అయితే తరతరాలు సరిపోయేలా సంపాదించేస్తారు. మా అన్నయ్య గారు కేవలం నడిచి వెళ్ళి పాపం ప్రజల సేవ చేసేవాడు. రిక్షాలో వెళ్ళి రోజుకి 10 రూపాయలు 20 రూపాయలు రిక్షాలో వెళ్ళి సేవ చేసేవాడు ప్రజలకి. సరే, ఆయన కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మా అన్నయ్య ఇంకొక ఆయన ఉన్నారు, చంటిబాబు గారని, ఆయన పీడబ్ల్యూడీ సూపర్నెంట్ చేశారు. మా అన్నయ్య ఆయన కష్టాలు వచ్చినప్పుడు నన్ను చూసి టుగ్రిగాడు ఏదో దేవుడు నమ్ముకుని ఆ సైకిల్ మీద టురుమని అలా పోతూ ఉంటాడులే అనుకున్నాడో ఏటో తెలీదు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే బాబు ఇలాగ కష్టాలు ఉన్నాయి నాకు, ఈ కష్టాలు తీర్చరా బాబు అని అడిగాడట. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇదేంటండి మీ ఇంటి పక్కనే
సర్వసమర్థుడిని ఉంచుకుని, ఆయన డబ్బులు ఉన్నాయా? లేదు, నేను సర్వసమర్థుడినంట ఆయన అంటున్నాడు. ఎవరితోటంటే మా అన్నయ్య గారితో. నువ్వు సర్వసమర్థుని ఇంటి పక్కనే ఇంట్లో నీ ఇంటి పక్కనే ఉంచుకుని నా దగ్గరకు వచ్చావేటయ్యా? ఆయన బల్లిని పిల్లి చేసేస్తాడు, పిల్లిని బలి చేసేస్తాడు. నేను ఎప్పుడు నందిని ఏదో పందిని కుక్కని ఏదో అంటారు సామెత అండి, అది అంటారు. కానీ నేను ఈ కొత్త సామెత తిన్నాను. ఏం చేస్తానంటాను, నేను బల్లిని పిల్లి చేసేస్తానంట, పిల్లిని బలి చేసేస్తాను. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మా పాప అన్నది ఇందాక చెప్పాను కదా, ఒక కార్యం జరిగిందని. అద్భుతం, అది అద్భుతం. మీకు స్పెషల్గా ఈ వీడియోలో చెప్పకుండా మామూలుగా చెప్పాలా, ఇలాంటి వీడియోలో చెప్పకూడదు. అది ఎంత అద్భుతం అంటే, మా పాప ఏమన్నదంటే, డాడీ పెద్దనాన్నగారు పిల్లిని బలి చేసేస్తాం, బలిని పిల్లి చేసేస్తాం అన్నారు, కానీ మీరు బలిని పెద్దపులు చేసేస్తారు డాడీ అన్నారు. ఏమన్నదండి, బలిని పెద్దపులు చేసేస్తాను అంటున్నాను. పెద్ద పుల్లమ్మ బలి చేసేస్తాను. ఆవిడ ఆ టైటిల్ ఇచ్చింది. బాగుందమ్మా, ఈ టైటిల్ బాగున్నాయి. అలా కాకుండా మరి సతీష్ కుమార్ గారు 1,00,000 మందిని దేవుడు నాకు ఇస్తే బాగుండమ్మా అని అంటే నవ్వు. సతీష్ కుమార్ గారిని దేవుడు వాడుకుంటున్నాడు అండి. మరి ఓఫీర్ గారిని దేవుడు వాడుకుంటున్నారు. అలాగే మనల్ని ఏదో చిన్న మళ్ళీ పాత్రగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటున్నారు. ఎవరి పాత్ర వారిది, అంతే కదండి. అయితే కోరుకుండొచ్చు, సతీష్ కుమార్ గారు లాగా నన్ను ఆస్ఫూర్తించి ప్రమాణం తప్పండి, తప్పేం లేదు, తప్పమ్మా తప్పలేదు. కానీ కోరిక కలిగి ఉండొచ్చు, కానీ ఆశపడిపోకూడదు, కోరుకుంటే ఉండాలి. అప్పుడు ఆ దేవుడిని నీ కోరికని దేవుడు సఫలపరుస్తాడు. అలాగా దేవుడి దగ్గర వాసించేది పట్టు విడవకుండా ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుని కార్యం నీవు చూస్తావు, కళ్ళారా చూస్తావు. నేను కళ్ళారా చూశాను. 11 సంవత్సరాలు ఎంతో కష్టాల్లో ఉన్నాను నేను. దేవుడిని వదలలేదు. ఈ రోజున దేవుడు నాకు ఎన్ని కార్లు ఇచ్చాడమ్మా? 4 కార్లు. హల్లెలూయా. ఎంత సైకిల్, లేడీ బర్డ్ సైకిల్ ఎత్తుకున్నది. అదేం సైకిల్ అమ్మా? సైకిల్ సీట్ ఎత్తే ఉంటుంది, మనం ఎత్తుంటాం. వచ్చేదమ్మా సీటు. అలా దొరికివ్వండి నేను, అయినా సరే సైకిల్ కొనుక్కోలేక. కానీ దేవుడు ప్రే చేశాడమ్మా. ఆ 11 సంవత్సరాలు మేము పుట్టు పాకలో ఉన్నాం, తడికిలి పాకలో ఉన్నాం. ఈ రోజున దేవుడు నన్ను మంచి మేడలో పెట్టాడు. అన్ని ఫ్యాన్లే, అన్ని ఏసీలే, అన్ని కార్లే, అన్ని మోటార్ సైకిల్లే. అర్థమైందా? ఒక మోటార్ సైకిల్ పోతుంది, 2వ సైకిల్ రిపేర్ అయ్యేదాకా కానీ ఉండదేమో అని ఇంకో మోటార్ సైకిల్ 2, ఒక మోటార్ సైకిల్ పోతే 2 దాంతో వెళ్ళిపోతాను. చూసుకుని దేవుడు ఎంత సైకిల్ కోసం చూసేవాడిని, ప్యాతి పడితే దేవుడు అనుకునే వాడిని. ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ రిపేర్ అవుతుంది, దాన్ని ఎక్కడ పెట్టేసి ఇంకో మోటార్ సైకిల్ వెళ్ళిపోతాం. ఒక కారు రిపేర్ అవుతుంది, ఇంకో కార్లో వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడిని వదిలిపెట్టలేదు. మా దేవుడు సాయం కార్యం 2 చేసేస్తాడు. అలాగే మీకు చేసేస్తాడు. నాకు చేస్తున్నవాడు మీకు చేయడా? పక్షపాతమ్మా. దేవుడు గొప్పవాడు. దేవుడిని పట్టుకుందాం. ఆ స్త్రీ ఎలాగైతే దేవుని యొక్క కార్యం పొందుకుందాం, మనం కూడా అలాగా పొందుకుందాము. దేవుడు యొక్క హస్తం కోసం మనం వేచి చూద్దాము. దేవుడు తర్వాత దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కట్టు కూర్చుని, మహాపరిశుద్ధుడా యేసయ్యాని పొందరాలు. దేవుని హస్తం బలమైనది, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేది. నాయన నీ హస్తం కోసము, నీ హస్తము మమ్మల్ని ముట్టి నీ గొప్ప కార్యము పొందుకోవడానికి నాయన మాకు నీ అందు విశ్వాసం ఉంచండి. నువ్వు మంచి దేవుడు. నీ పాదాలు పట్టుకుని విడవకుండా నిన్నే నమ్ముకుని నీ అందు గొప్ప కార్యం పొందుకోవడానికి నీ బిడ్డలమైనటువంటి మా అందరిని వాస్తులు ఇచ్చి కృపనిపడి, ముఖ్యంగా మరి సంఘంలో ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె నీ పాదాలు పట్టుకుని నీ దగ్గర నుంచి అనేక గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు పొందుకోవడానికి నీ సహాయము కృపార్థం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ.